వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే గత నెల 29/9/2025 నాడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి ఖాళీల వివరాల సంఖ్యనైతే వారు ప్రకటించడం అనేది జరిగింది. గవర్నమెంట్కు నివేదిక కూడా సమర్పించడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి ఈరోజు సాక్షి దినపత్రికలో కూడా మనకు ఒక ఆర్టికల్ రావడం అనేది జరిగింది. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలు ఉన్నట్లుగా వారు చూపించడం అనేది జరిగింది. ఇలా ప్రతిపక్ష పాత్ర కూడా పర్ఫెక్ట్గా కనుక పోషించినట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నుండి మనం నోటిఫికేషన్లు రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న నోటిఫికేషన్లు ఇచ్చి దాదాపుగా 3-4 సంవత్సరాలు గడుస్తున్న కొత్త నోటిఫికేషన్లకు దిక్కు లేదు. ఆఖరికి నిన్న మొన్న జరిగినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించినటువంటి రిజల్ట్స్ తర్వాత కానిస్టేబుల్ అభ్యర్థులకు అసలు మేము ఎప్పుడు ట్రైనింగ్కి వెళ్తాం అనేటువంటి విషయం కూడా తెలియకపోవడం అనేది కడు శోచనీయం. ప్రభుత్వం వీటి వైపు ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాలి. ప్రతి సంవత్సరం కూడా పోలీసుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసినట్లయితే నిరుద్యోగులను కూడా ఆదుకున్నట్లుంటుంది. అలాగే ఎవరైతే 6,100 కానిస్టేబుల్ పోస్టులకు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అప్డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ అభ్యర్థుల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ఈ యొక్క ట్రైనింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది ఇవ్వాలి. వారిని ట్రైనింగ్కి పంపివ్వాలి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒకసారి ఖాళీల సంఖ్యలను కనుక చూస్తే ఎస్ఐ సివిల్ 182, ఏఆర్ఎస్ఐ 116, నెక్స్ట్ ఏఆర్ఎస్ఐ సిపిఎల్ 18, ఏపీఎస్పీ ఎస్ఐ 53, ఎస్ఐ కమ్యూనికేషన్ 61, ఎస్ఐ పీటీఓ 14, సివిల్ కానిస్టేబుల్ 3,622, ఏఆర్ కానిస్టేబుల్ 2,000, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 4,587 పోస్టులు. అలాగే ఎస్ఐఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 475, కానిస్టేబుల్ మెకానిక్ 15, కానిస్టేబుల్ డ్రైవర్ 198, పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ 298, దాదాపుగా 11,639 పోస్టులతో పాటు జైలు వార్డెను, డిప్యూటీ జైలరు, ఫైర్మెన్, అలాగే ఫైర్ స్టేషన్ ఆఫీసర్ అనేటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల సేకరణ కూడా జరిగి మనకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా 2026 సంవత్సరంలో మన ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్లు అనేటివి సాధించుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వడం, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు కాలయాపన చేయడం వల్ల లక్షల మంది నిరుద్యోగుల యొక్క వయోపరిమితి కూడా పెరిగిపోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే రాజకీయ పెద్దలు ఉన్నారో, విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో, నిరుద్యోగ నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి హోమ్ మినిస్టర్ గారిని, సీఎం గారిని కలిసి ఈ యొక్క వయోపరిమితి మీద కూడా మనం కనుక మాట్లాడినట్లయితే 100% వయోపరిమితి కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ పోలీసు ఉద్యోగాలు సాధించాలనేటువంటి తపనతో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడే నేను చదువుతానంటే మాత్రం అసలు కాని పని. లక్షలలో పోటీ పడేటువంటి అవకాశం ఉంది. మనకిక్కడ 11,000 మందిని చూపించినప్పటికి కూడా మనకు మహా అయితే ఒక 6,500 నుండి ఒక 7,000 పైచిలకు పోస్టులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి, హార్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా ఇటువంటి అప్డేట్స్ కనుక తెలిసినట్లయితే మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.